అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. మీకు యాక్చువల్లీ 10థ్ క్లాస్, 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ ఆఖరికి ఇంటర్‌లో కూడాను మీకు ఈ యాసిడ్స్, బేసిస్ గురించి చాలా డీటెయిల్‌గా క్లాసెస్ చెప్పా. అయితే నాకు ఒక్కసారిగా అనిపించింది, అసలు ఈళ్ళకి క్లాసెస్ చెప్పాము, ఎగ్జామ్స్ కోసమే కదా ఎవరైనా చదువుతారు. మరి ఎగ్జామ్‌లో వాళ్ళకి ఏది యాసిడ్, ఏది బేస్ అనుకుని గుర్తు చేసుకోవడం ఎలా? వాళ్ళు ఎలా కన్‌ఫ్యూజ్ అయిపోతే ఇబ్బందవుతది? అప్పుడే నేను ఈ వీడియో చేయాలనిపించింది. సో, మీకు ఆ కష్టాన్ని తొలగించడానికి, మీకు ఆ కష్టాన్ని తీసేయడానికి సింపుల్‌గా ఒక కాంపౌండ్ చూస్తే ఇక నుంచి కూడాను అది యాసిడా, బేసా అనుకుని ఈజీగా ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనే ఒక ట్రిక్‌తో వచ్చేసా మీ ముందుకు. ఈ యాసిడ్‌కి సంబంధించినంత వరకు కూడాను సింపుల్‌గా ఒకటే ఫండా చెప్తా చూడండి. ఏదైతే H+ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని మనం సింపుల్‌గా ఒక మాట అంటున్నాం, అవి యాసిడ్స్. ఏవైతే OH- అయాన్స్ రిలీజ్ చేస్తే వాటిని సింపుల్‌గా ఒక మాట అంటున్నాం, బేస్. సో, ఈ ఒక్క కాన్సెప్ట్‌తో మనం మొత్తం ఏలేద్దాం పదండి. H+ అయాన్స్ అన్నప్పటికి మీరు ఒకటి గుర్తుంచుకోండి. వేటిలో అయితే స్టార్టింగ్ హైడ్రోజన్‌తో స్టార్ట్ అవుతున్నాయో మాక్సిమం అవన్నీ కూడాను యాసిడ్స్ అయ్యే చాయిసే ఉన్నాయి. సో, మీ ముందు బోలెడు లిస్ట్ పెట్టాను. ఒకసారి చూసేద్దామా? హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ SO3 ఉంది కదా, దీన్ని ఏమని చెప్తామంటే సల్ఫ్యూరస్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, నైట్రస్ యాసిడ్, ఫాస్ఫరస్ యాసిడ్. ఇక్కడ ఇది చూసారా, దీన్ని హైపోఫాస్ఫరస్ అంటారు, లేదంటే పాస్పోనిక్ యాసిడ్ అనే మాట కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక స్పెషల్ కండిషన్ చెప్తున్నా చూడండి. ఈ H2 ఉంది కదా, ఇది ఆడ మగ కలిస్తే ట్రాన్స్జెండర్ ఎలా ఉంటుందో అలాంటిది. చూడండి, H+ అదే రకంగా OH- రెండు యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇది ఒక ట్రాన్స్జెండర్ అనుకోవడం మన మాటలో చెప్పాలంటే. ఇది యాసిడ్గానే యాక్ట్ చేయగలదు, బేస్గా కూడాను యాక్ట్ చేయగలదు. ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కార్బోనిక్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్ అండ్ బోరిక్ యాసిడ్. సో, ఇది టోటల్‌గా హైడ్రోజన్ స్టార్టింగ్ వచ్చే లిస్ట్ అంతా కూడాను. అయితే మనం ఇంకాస్త ముందుకెళ్తే మనకి కార్బన్ కాంపౌండ్స్ ఉంటది, ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఒకే ఒక్క ఫండా నేర్చుకుంటాం. ఏదైతే COOHతో ఎండ్ అవుతదో వాటిని ఒయిక్ యాసిడ్స్ అనుకొని చెప్తాం. ఇంకొక మాటలో చెప్పాలంటే అవన్నీ కూడా యాసిడ్స్. సో, ఆ రకంగా చూసుకుంటే సింగిల్ కార్బన్ ఉంటే మెథనోయిక్, డబుల్ కార్బన్ ఉంటే చెప్పాను కదా ఇథనోయిక్, అండ్ ట్రిపుల్ కార్బన్ ఉంటే ప్రొపనోయిక్, అండ్ 4 కార్బన్స్ ఉంటే అది బ్యూటనోయిక్ యాసిడ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదంతా కూడా కార్బన్ కెమిస్ట్రీ తెలిస్తే సింపుల్గా తెలిసిపోతాయి. మెథనోయిక్, ఇథనోయిక్, ప్రొపనోయిక్, బ్యూటనోయిక్, పెంటనోయిక్, ఈ రకంగా. అది మీకు తెలియకపోతే సింపుల్గా COHతో ఏదైతే ఎండ్ అవుతుందో అవన్నీ కూడాను సింపుల్గా యాసిడ్స్ అని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడాను గ్రూప్స్. ఓకే, అండ్ లాస్ట్గా ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఇక్కడ చెప్పేస్తా. మనకి కాంపౌండ్స్ కార్బన్ కాకుండా వేరే కాంపౌండ్స్తో క్రియేట్ అయితే అక్కడ రెండు రకాలుగా ఉంటాయి. ఆక్సిజన్తో ఉండేటప్పుడు ఎప్పుడైనా ఇది ఆక్సిజన్ అని అనుకుంటే ఈ ఆక్సిజన్తో ఒకటి మెటల్ అయినా రియాక్ట్ అవ్వచ్చు, లేదంటే నాన్ మెటల్ కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వచ్చు. సో, ఇన్ కేస్ మెటల్స్ అయితే మెటల్స్ కానీ ఒకవేళ రియాక్ట్ అయితే అవి ఆక్సిజన్తో జత కడితే అవన్నీ కూడా బేసెస్ అవుతాయి. ఇక్కడ చూడండి, కాల్షియం అనేది ఒక మెటల్, అది ఆక్సిజన్తో. కాల్షియం, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియం, బెరిలియం, సోడియం, లిథియం, పొటాషియం, రుబిడియం, మాంగనీస్, ఫెర్రస్, క్రోమియం, టైటానియం, వెనీడియం, ఇవన్నీ కూడా మెటల్స్. ఎప్పుడైతే ఒక మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అది ఒక బేస్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఒక మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే అవి ఒక బేస్ అవుతుంది. దేజ్ ఆర్ కాల్డ్ మెటల్ ఆక్సైడ్స్. ఓకే, క్లారిటీ వస్తుందా సింపుల్గా? నెక్స్ట్ ఏవైతే నాన్ మెటల్స్ ఉన్నాయో, ఈ నాన్ మెటల్స్ అంటే నైట్రోజన్ అనేది ఒక గ్యాస్, సల్ఫరస్ ఇది ఒక గ్యాస్ లేకపోతే ఒక పౌడర్ అనుకుందాం, అండ్ ఆఖరికి చూడండి కార్బన్. సో, ఈ కార్బన్ అనేది కూడా ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో కార్బన్ డైఆక్సైడ్ ఇది ఒక గ్యాస్, సల్ఫర్ డైఆక్సైడ్ చూసారా ఇది ఒక గ్యాస్, అట్ ద సేమ్ టైం నైట్రోజన్ డైఆక్సైడ్ ఇది ఒక గ్యాస్. సో, ఈ రకంగా ఏవైతే నాన్ మెటల్స్ ఉన్నాయో నైట్రోజన్, సల్ఫర్, కార్బన్ ఇలాంటి వాటితో నాన్ మెటల్తో ఆక్సిజన్ రియాక్ట్ అయితే వీటిని నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటాం. అవి అన్నీ కూడాను యాసిడ్స్. సో, సింపుల్గా మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడాను బేస్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడాను యాసిడ్స్. సో, మీకు క్లారిటీ వస్తుంటుంది. సింపుల్గా ఇక్కడ నుంచి కూడా మీరు ఆక్సిజన్ కనిపించిన వెంటనే సింపుల్గా అది మెటలా నాన్ మెటల్ అని చూసి దాన్ని బట్టి యాసిడ్ బేస్ అనేది చెప్పడం ఈజీ అయిపోయింది. ఇకపోతే లాస్ట్గా వచ్చేసాం చూడండి. ఇకపోతే లాస్ట్గా వచ్చింది ఏంటి,
ఓహెచ్ మైనస్ ఏవైతే రిలీజ్ చేస్తాయో అవన్నీ కూడా బేసెస్. సో ఆ రకంగా చూసుకుంటే ఓహెచ్తో ఎండ్ అయ్యేవన్నీ కూడా మీకు బేసెస్ కనిపిస్తాయి. లిథియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఈ రకంగా మొత్తం కూడా మీకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీకు వీటి పేర్లు చెప్పేస్తాను చూడండి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఉన్నాయి కదా, వాటి సంగతి విడిచిపెట్టేస్తే మెటల్ ఆక్సైడ్స్ పేర్లు చెప్తాను చూడండి. కాల్షియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, బెరిలియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, లిథియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, రుబిడియం ఆక్సైడ్, మాంగనీస్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ అండ్ లాస్ట్గా వెనీడియం ఆక్సైడ్. సో ఇది మొత్తానికి సంబంధించిన టోటల్గా యాసిడ్కి బేసిస్కి సంబంధించిన మొత్తం కూడా. ఇకపోతే సాల్ట్స్ గురించి మాట్లాడదాం. సాల్ట్ గురించి మీరు ఒక కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. మెటలు ప్లస్ ఇంకొక ఏదైనా ఒకటి ఉందనుకోండి, లైక్ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లాంటి హాలోజన్స్ కానీ, సల్ఫేట్ లేకపోతే నైట్రేట్ లేకపోతే కార్బోనేట్ ఉంటే చాలు, దాని ఒక సాల్ట్ అనుకుని గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది అంతే. ఇకపోతే మీకు ఏ రకంగా వచ్చినా సరే రకరకాల సాల్ట్స్ అనేవి దీంట్లో కవర్ అయిపోతాయి. ఒక్క మెటల్ ప్లస్ ఈ క్లోరిన్, సల్ఫేట్, నైట్రేట్, కార్బోనేట్ వీటిని గుర్తుంచుకుంటే చాలు. సో మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే కింద ఉంటుంది. అండ్ మీకు ఈ పీడిఎఫ్తో అవసరం లేదు, జస్ట్ ఈ మొత్తం లిస్ట్ అంతా కావాలని అనుకుంటే మీకు సింపుల్గా ఒకటి తెలుసు కదా, స్క్రీన్ షాట్. ఒక్క స్క్రీన్ షాట్తో మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది. అండ్ బ్యూటిఫుల్ ఇంటెలిజెంట్ పీపుల్ చేసేది ఒకటే H+OH- గుర్తుంచుకొని మెటల్ ఆక్సైడ్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ గుర్తుంచుకుంటే చాలు. అది బ్యూటిఫుల్ అండ్ జీనియస్ పర్సన్స్ చేసేది. ఐ హోప్, నాకు తెలిసి మీరంతా కూడా జీనియస్ అని అనుకుంటున్నాను. సో మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి ఈ మాటల్ని. చూసారు కదా డెమో క్లాస్. సో మన అభిజ్ఞ అకాడమీ యాక్ట్లో సైన్స్ అనేది ఇంకా ప్రాక్టికల్గా నేర్చుకుంటాం, డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్స్తో సహా కలిసి నేర్చుకుంటాం. అండ్ సబ్జెక్ట్తో పాటు ఎగ్జామ్ని ఏ రకంగా క్రాక్ చేయాలి అనే విధంగా కూడా నేర్చుకుంటాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు సబ్జెక్ట్ పరంగా, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక పర్సన్ ఉంటాడు టాపర్ ఎగ్జామ్లో స్కోర్ చేస్తూ. సో మీరు ఒకే సమయంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, అట్ ద సేమ్ టైం ఒకే సమయంలో టాపర్ అవ్వాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీని ఫాలో అయిపోయింది. చక్కగా మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ అన్నీ ఉంటాయి, కాకపోతే అవన్నీ కూడా పెయిడ్. లైఫ్లో ఎదగాలి అనుకునేవాడు ప్రీమియంనే ఉంటాడు, వాడు ప్రీమియంగా మారాలి అనుకుంటే. సో ప్రీమియం క్లాసెస్ అన్నీ కూడా మీకోసం ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఆ క్లాసెస్ అన్నీ కూడా ఆప్ట్ చేసుకోండి మీకోసం. సో ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే కమ్ అండ్ విజిట్ అభిజ్ఞ అకాడమీ.